ప్రేమలేఖల్లో 100 అంటే 100 లేఖలు పూర్తి 101వ లేఖకు వస్తున్నాము. పుణ్యవతికి ఆశీస్సులు. నీ ఉత్తరములు చేరినవి. ఈసారి నీకు ఉత్తరం రాయడం చాలా ఆలస్యమైన మాట నిజమే. దీనికి కారణం నేను బిజీగా ఉండడం కాదు, నిరంతర ప్రయాణాల్లో ఉంటున్నాను. కానీ అది కారణం కాదు. ఎందుకంటే భోజనం నిద్ర మానడం లేదు కదా. అయితే నిజమైన కారణం ఆధ్యాత్మిక లోకంలో ఉన్నది. దాన్ని మామూలు భాషలో బద్ధకించడం అంటారు. ఇంతకు మించి నా విషయాల్లో ఇతర కారణాలు ఉండవు. ఎందుకంటే నీవు నా విషయంలో ఏ తప్పు చేయలేదు కనుక. మీ వెనుక నడవడమే మేము చేయగలిగినది అని వ్రాసావు. వయసులో చిన్నవాళ్ళు కనుక మీరు సత్తువులో మాకన్నా పెద్దవాళ్ళు. అప్పుడప్పుడు మీరు నా ముందు కూడా నడుస్తూ ఉంటే సంతోషం. ఆవిడ రాసింది మీ వెనుక నడవడమే మేము చేయగలిగినది అని రాసింది ఆవిడ. వయసులో చిన్నవాళ్ళు కనుక మీరు సత్తువులో మాకన్నా పెద్దవాళ్ళు. అప్పుడప్పుడు మీరు నా ముందు కూడా నడుస్తుంటే నాకు సంతోషం. అందుకనే నేను జవాబు రాయకపోయినా ఓపికతో 3 ఉత్తరములు రాసావు. అది ఎన్ని ఎంత చమత్కారం అసలు. కొన్ని సందర్భాల్లో నాటకంలో నటుడు అని నన్ను గురించి వ్రాసావు. అన్ని సందర్భాల్లోనూ నేనంతే. ఇది పీక్ అన్నమాట. ఇది చాలా హయ్యెస్ట్ ట్రూత్ అది. కొన్ని సందర్భాల్లో నాటకంలో నటుడు అని నన్ను గురించి రాసావు. అన్ని సందర్భాల్లోనూ నేనంతే. అయితే నటన కాక సొంత జీవితం నాకు లేదా అని అడగవచ్చు. ఉన్నది. అది మీరే. సొంత జీవితం అంటే అందరూ నాకు సొంత వాళ్ళే. అందుకని సొంత జీవితం అంటే మీ అందరూ మీ బాగోగులు చూసుకోవడమే నా సొంత జీవితం. అది ఎంత అద్భుతమైన మెసేజ్ ఇది. అది మీరే. అందులో నా భార్య పిల్లలు కూడా ఉన్నారు. మీరే అంటే నా భార్య పిల్లలు కేవలం ఎక్స్క్లూజివ్గా వాళ్ళు వేరే ఉండరు. మీతో పాటే వాళ్ళు మీరు అందరూ కలిసి నా వాళ్ళు అంటున్నారు. అది గురువు అంటే. అయినా అందరూ ఒకటే కనుక అంతా మీరే. నేను ఇంకా ఏమి చూశానో రాస్తే అది గ్రంథం అవుతుందని వ్రాసావు. టైం దొరికినప్పుడు ఆ గ్రంథం రాయి 10 మందికి పనికిరావచ్చు. అంటే 10 మందికి పనికొచ్చే జీవితం అని వాళ్ళు అక్కడ సూచించడం అంతే కదా మరి. అంటే గురువుగారు నేను ఇంకా ఏమి చూశానో రాస్తే గ్రంథం అవుతుంది రాసావు నువ్వు. టైం దొరికినప్పుడు ఆ గ్రంథం రాయి 10 మంది పనికి రావచ్చు. ఎంత అర్థాలు ఇందులో. ప్రతి వాక్యం అసలు. కపిలుడు ఉపదేశించిన తత్వం కొంచెం కష్టంగానే ఉంది అని రాసావు. కపిలుడు ఉపదేశించిన భక్తి మార్గం సుఖంగానే ఉంటుంది. ఆ భాగం ఎక్కువ మార్లు చదువు. మనస్సు దొరికిన దానితో సంతృప్తి చెందుతుంది అని రాశావు. ఈ దొరికినది ఏదైనా భగవంతుని సంకల్పమే కనుక ఈ సంతృప్తినే నిశ్చలత్వం అంటారు. అదే నేను నీవు. దాన్నే అమ్మ అన్నారు పెద్దలు. అర్హత అనర్హత తెలియని అయోమయాన్ని అని రాశావు.
అవి రెండూ తెలియవలసినది భగవంతుడు అనే అయస్కాంతానికి మాత్రమే. అర్హత అనర్హత తెలియని అయోమయాన్ని నేను రాశావు. ఆ రెండు తెలియాల్సిన ఎవరికి? భగవంతుడికి, మనకు కాదు. భగవంతుడు అనే అయస్కాంతానికి మాత్రమే. దాని స్పర్శలో ఉన్న అయోమయం కూడా అయస్కాంతంగానే ఉంటుంది. అయోమయ అన్నది కాబట్టి తర్వాత వాక్యం చూడు, ఏదో ఒకటి రాయండి అని రాసితివి. ఏదో ఒకటి రాయండి అని రాశావు. నేను వ్రాసిన పై వాక్యాల్లో ఏదో ఒకటి ఉంది. ఒక పక్క మాటల గారడి, వాళ్ళ దానిలో ఎంత అసలు మీనింగ్. నేను వ్రాసిన పై వాక్యాలు ఏదో ఒకటి ఉంది. ఉన్నది అది ఒక్కటే. మళ్ళీ అని ఇంకా అసలు అర్థం చేసుకోవడానికి సూచన వాళ్ళ. ఊరక చెడిపోకే మనసా అంటే ఆ ఒక్కటే అనే. నిమ్మరసంలో నీవు అనే అల్లం ముక్క ఊరి బాగుపడాలి కానీ ఊరక చెడిపోరాదు. అసలు ఎన్ని వాక్యాలు, ఒక్కొక్కటి ఎలాంటిది. వాళ్ళు వాడిన వాక్యాలని పదాలని పట్టుకొని ఊరక చెడిపోకే మనసా అని రాసిందన్నమాట ఆవిడ. అంటే ఆ ఒక్కటే అనే. నిమ్మరసంలో నీవు అనే అల్లం ముక్క ఊరి బాగుపడాలి కానీ ఊరక చెడిపోరాదు. దాని రుచి దీనికి ఎక్కాలి. దీని కారం విరుగుతుంది, అదే అహంకారం. అబ్బా, అసలు ఒకదాన్ని మించి ఒకటి అల్టిమేట్. శాశ్వత సత్యాన్ని మాటల రూపంలో, అది కూడా వాళ్ళు వాడిన పదాలను ఉపయోగించి పైకి మాటల గారడిలాగా కనబడుతూ. ఓరి నాయన, అసలు ఈ జీవితానికి ఈ లెటర్ చాలు. మొత్తం జీవితం మొత్తానికి ప్రతి ఒక్కరికి ఈ లెటర్ చాలు. ఎంత అసలు వేదం చదువుకున్నట్టుగా ఉంది, పురాణం రామాయణం చదువుకున్నట్టుగా ఉంది అసలు. అందుకనే నేను జవాబు రాయకపోయినా ఓపికతో 3 ఉత్తరాలు రాశావు. కొన్ని సందర్భాల్లో నాటకంలో నటుడు అని నన్ను గురించి రాశావు. అన్ని సందర్భాల్లో నేనంతే. అయితే నటన కాక సొంత జీవితం నాకు లేదా అని అడగవచ్చు. ఉన్నది అది మీరే. అందులో నా భార్య పిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఒకటే కనుక అంతా మీరే. నేను ఇంకా ఏమి చూశానో రాస్తే అది ఒక గ్రంథం అవుతుందని రాశావు. టైం దొరికినప్పుడు ఆ గ్రంథం రాయి 10 మందికి పనికిరావచ్చు. కపిలుడు ఉపదేశించిన తత్వం కొంచెం కష్టంగానే ఉందని రాశావు. కపిలుడు ఉపదేశించిన భక్తి మాత్రం సుఖంగానే ఉంటుంది. ఆ భాగం ఎక్కువ మార్లు చదువు. మనసు దొరికిన దాంతో సంతృప్తి చెందుతుంది అని రాశావు. ఈ దొరికినది ఏదైనా భగవంతుని సంకల్పమే కనుక ఈ సంతృప్తినే నిశ్చలత్వం అంటారు. అదే నేను నీవు. దాన్నే అమ్మ అన్నారు పెద్దలు. అర్హత అనర్హత తెలియని అయోమయాన్ని అని రాశావు. ఇవి రెండూ తెలియవలసింది భగవంతుడనే అయస్కాంతానికి మాత్రమే. దాని స్పర్శలో ఉన్న అయోమయం కూడా అయస్కాంతంగానే ఉంటుంది. ఏదో ఒకటి వ్రాయండి అని రాసితివి. నేను రాసిన పై వాక్యాల్లో ఏదో ఒకటి ఉంది. ఉన్నది ఆ ఒక్కటే. ఊరకే చెడిపోకే మనసా అంటే ఆ ఒక్కటే అనే. నిమ్మరసంలో నీవు అనే అల్లం ముక్క ఊరి బాగుపడాలి కానీ ఊరక చెడిపోరాదు. దాని రుచి దీనికి ఎక్కాలి. దీని కారం విరుగుతుంది, అదే అహంకారం. అల్టిమేట్ సత్యం అన్నమాట అది. ఈ లేఖ మొత్తంలో అసలు ఏ సెంటెన్స్ లేకపోతే అసలు ఏ సెంటెన్స్ రీప్లేస్ చేయడానికి ఏం లేదు. అందుకే చెప్పారు కదా, ఆ ఏదో ఒకటి ఉంది నేను రాసిన పై వాక్యాల్లో అన్నారంటే రిప్లై అనాలా లేకపోతే అసలు అంటే నిజమైన ప్రేమ లేఖ అంటే ఎంత ఎగ్జాక్ట్గా యాప్ట్గా ప్రేమతో రాసి వాళ్ళని పూర్తిగా ఆ లైఫ్లో బాగుపరిచి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం అనేటువంటిది. అంతకంటే ప్రేమ లేఖ అసలు ఏంటి?
మిమ్మల్ని ఫాలో అవ్వడం తప్ప ఏం లేదు అంటే దాన్ని కూడా మళ్ళీ పట్టుకొని ఇంకా 102వది. అంటే అంతకంతకి ఇది ఎలా ఉందంటే ఈ ప్రేమలేఖలు చదువుకుంటూ వెళుతుంటే అంతకంతకి ఇంకా ముందుకు ఎవరెస్ట్ ఎక్కుతున్నట్టుగా ఉంది. స్లోగా మెల్లిగా ఎవరెస్ట్ ఎక్కుతున్నట్టు, పీక్స్లోకి వెళ్తున్నట్టుగాను అలా ఉంది ఒక్కొక్క లేఖ. ఇంతకుముందు చదువుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చదువుకుంటుంటే ఎంత ఎవరు ఫ్రెష్ ఎప్పటికప్పుడు అసలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంది. అంటే ఏమవుతుందంటే ఒకసారి చదువుకున్నప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ మన లైఫ్లో మళ్ళీ మనం డైలీ రొటీన్లో వర్క్ చేస్తూ ఉంటాం. మళ్ళీ దీనికి కాస్త మబ్బు పడుతూ ఉంటుంది. మళ్ళీ అందుకని మళ్ళీ చదువుకున్నప్పుడు ఇవన్నీ వాషాప్ అయిపోతాయి కదా, మళ్ళీ బ్రహ్మాండంగా అసలు సూర్యకిరణాలు వచ్చినట్టుగా మబ్బు తొలగిపోయి సూర్యుడు వచ్చినట్టుగాను అలా ఉంటుంది. అలాంటివి ఈ వాక్యాలన్నీ. పోనీ ఏమైనా కష్టమైన వాక్యాలంటే చాలా సరళమైన వాక్యాలు.